అసెంబ్లీలో అధ్యక్ష స్థానంలో స్పీకర్ గారు ఉంటారు. వారి ముందు నిలబడి మాట్లాడాలి, కూర్చొని మాట్లాడితే అంత బాగుండదు. మొన్న హరీష్ రావు గారి కామెంట్. నల్గొండ సభలో కూడా ఆయన కూర్చొని మాట్లాడాలి, చైర్కి గౌరవం ఇవ్వాలి కాబట్టి కూర్చొని మాట్లాడితే ఒక విషయము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడన్నా కూడా హ్యాండిక్యాప్ సంబంధించి ఎవరైతే రెండు కాలు జైపాల్ రెడ్డి గారు కానీ ఇంకెవరు సార్ XYZ ఎవరున్నా కూడా జైపాల్ రెడ్డి గారి గతంలో ఉన్నప్పుడు కూడా వారికి కాలు బాగాలేకపోతుండే, స్టిక్ పెట్టుకొని నిల్చొని మాట్లాడకపోతుండే అన్న. మాట్లాడాలనుకుంటే సమస్య పైన చర్చించాలనుకుంటే అనేకమైన దారులు ఉంటాయి. అసలు నేను మాట్లాడొద్దు సాకులు చెప్పాలనుకుంటే 100 అబద్ధాలు చెప్పొచ్చు. ఇది అదే పరిస్థితి. రేవంత్ రెడ్డి గారిని ఎదుర్కోలేక రాలేదంటారా? అరే ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు అది కనబడుతుంది కదా. ఇప్పుడు నల్గొండకు సంబంధించి పోయి అంతసేపు కూర్చోగలిగారు, ట్రావెల్ చేయగలిగారు. సరే ఇడికి వచ్చి నువ్వు మాట్లాడకపోయినా ఆడొచ్చి కూర్చొని నువ్వు ఎవిడెన్స్ తో పాటు సంబంధించి హరీష్ రావు గారితో మాట్లాడించేది ఉండే కదా. ఫిజికల్ గా వచ్చి కూర్చోగలుగుతాడు కదా, వచ్చేదే కూర్చోగలుగుతాడు. ఇది ప్రజాస్వామ్యము. అధికార పక్షం ఎంత అవసరమో ప్రతిపక్షం కూడా అంతే అవసరం. నువ్వు ఆడ కూర్చోను నేను రాను అనే ఒక స్వభావం మీకుంటే ప్రతిపక్ష నాయకుని ఇంకో కూర్చోబెట్టేది లేరు. శాసనసభలో కేసీఆర్ ను ఢీకొట్టే మగాడు సమవుజ్జి. మొగాళ్ళ గురించి మనగాళ్ళ గురించి ఆల్రెడీ ఎలక్షన్ లో మేము ఎంతో చూపించినాం, రేవంత్ రెడ్డి గారు ఎంతో చూపించారు. ఇంకా కూడా ఓడిపోయినాక కూడా ఆ మొగాళ్ళు లేరు అదే అని చెప్పి మాట్లాడితే పార్లమెంట్ లో ఉన్నాయి కూడా పోతాయి. ఆల్రెడీ మేము ఎంతో ప్రూవ్ చేసుకున్నాక వాళ్ళకి సవాల్ ఇచ్చే అర్హత కూడా లేదు వాళ్ళకి మా పైన. ఓకే, మీరు సంతకాలు పెట్టేశారంట బోర్డుకు అప్పగించినట్టు. అరే చాలా స్పష్టంగా ఆధారాలు క్లియర్ గా మీటింగ్ అటెండ్ కాలే మా వాళ్ళు ఎవరు. రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ మీటింగ్ అటెండ్ కాలేదు. ఇంకోటి చాలా సూటిగా అంత క్లియర్ గా అసెంబ్లీలో ప్రొజెక్టర్ వేసి, ఇంకోటి అది కూడా కాకుండా మేము అక్కడ కూడా ఏడికి మేడిగడ్డ పోయినప్పుడు రమ్మని ఆహ్వానించినాం. MIM సోదరులు వచ్చారు, CPI సోదరులు వచ్చారు, CPM సోదరులు వచ్చారు, ఇండిపెండెంట్ ఉన్న వ్యక్తులు కూడా వచ్చారు. వచ్చినప్పుడు నిజంగా వాస్తవాలు తప్పు జరిగినప్పుడు వచ్చి అక్కడనే ప్రశ్నించేది ఉండే కదా. అందరినీ వేదిక పైన కూర్చొని ఇచ్చినాం కదా. ఇంకోటి మేం చెప్పలే, రేవంత్ రెడ్డి గారు ఒక్కరు మాట్లాడలే. ఏదైతే సంబంధించిన స్టాఫ్ ఇంజనీర్స్ అసలు జరిగింది ఏంది ఏ రకంగా అంటే మీకు నాకు కూడా వాస్తవానికి ఇరిగేషన్ పైన నాకంత అవగాహన లేదు. అంటే నేను మేజర్ ఫైట్ చేసిన అసలు నాకు కూడా అక్కడ చూస్తే ఇట్లా పంపించాల్సిన నీళ్ళని ఇట్లా పంపించారు అని చెప్పాను. అదైతే తెలంగాణ ప్రజలందరికీ అర్థమైంది. ఇంకోటి ఆ బ్రిడ్జ్ కూలిపోయింది అయితే కరెక్టే కదా, కళ్ళకి కనబడుతుంది కదా. అది స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది. ఇంకోటి దాన్ని ఎంత సింపుల్ గా తీసి పడేస్తారంటే 1-2 పిల్లర్లు కూలుతారు, పెద్ద ప్రాబ్లం అని. ఎవరి సొమ్ము. ఓకే, ఇప్పుడు బ్రిడ్జ్ కూలిపోయి అంత ప్రాబ్లమే అంటే క్రాక్స్ వచ్చి పరిస్థితి ఏందో మనం చూసినాము. దాని తర్వాత అన్నారంది కూడా వాటర్ ఎట్లా కిందకి వెళ్ళి వస్తుంది చూసినాం. దాన్ని సింపుల్ గా అవును కూలింది అయితే ఏమవుతుంది అని చెప్పి మాట్లాడితే నిజంగా వాస్తవానికి ఆ డబ్బు ఎవరిది, ఆ సొమ్మంత ఎవరిది, ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు, దాన్ని అంత సింపుల్ గా దాన్ని ఆన్సర్ చేస్తే ప్రజలు ఏమని భావిస్తారు? తప్పు కాదా? తప్పు చేసినప్పుడు దాన్ని కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది చాలా పెద్ద ప్రాజెక్టు. ఏదో ఒక బ్యారేజ్ దగ్గర నెరలు ఇచ్చింది. అసలు పైన ఏదైతే తల భాగం సంబంధించి తలనే ఒక తలగే రంధ్రం పడ్డప్పుడు వ్యక్తి తలపైన దెబ్బ తాకినప్పుడు ఉంటాడా పోతాడా? అయితే త్వరగా నివేదికలు తెప్పించుకుని దాన్ని సరిచేసే బాధ్యత వదిలేసి అది పూర్తిగా మళ్ళీ కూలిపోయేదాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక బ్రిడ్జ్ కూలిపోయినప్పుడు నివేదిక తెప్పించుకొని కాదు, దాన్ని డిస్మాంటిల్ చేసినప్పుడు ఫస్ట్ వాటర్ తీయాలి, మొత్తం ఖాళీ చేయాలి. ఆ ప్రక్రియ మీరు చేయట్లేదంట కదా నిజాయితీగా? అరే చేస్తున్నామో చేస్తలేమో ఎంక్వైరీ ప్రాసెస్ అదేందో మాకు తెలుస్తుంది. అరే 60 రోజులు కాకముందే ఎందుకంత భయపడుతుండ్రు? అసలు ఎందుకు కూలిందో దానిపైన ఎంక్వైరీ కూడా చేయాలి కదా. కూలింగ్ దాన్ని మొత్తం చేసేసి ఎంక్వైరీలోకి ఏం లేక కేసీఆర్ గారికి క్లీన్ చేస్తే అప్పుడు నువ్వే అంటావు మీరు ఇద్దరు ఒకటి అయిపోయారు, కేసీఆర్ ని తప్పు చేసిన మీరు ములాఖాత్ అయిపోయారు, మీరు అది ఏంది అండర్స్టాండింగ్ ఉందన్నట్టు. ఎంక్వైరీ చేసి లోపలేస్తాం తప్పు చేస్తామని మేమంటే వద్దు అని చెప్పి కేసీఆర్ గారిని ప్రొటెక్ట్ చేసినట్టు మాట్లాడితే రిపేర్లు చేస్తే సరిపోద్దా లేదంటే దాన్ని పూర్తిగా కూల్ చేసి కొత్తది కట్టాలా? అంటే ఆడ సంబంధించి 4 ఏవైతే 4 ఉన్నాయో 4 పిల్లర్స్ బ్యారేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ గేట్స్ కి సంబంధించి ఆ 4ని ఆల్రెడీ మార్కింగ్ చేశారు, 4 or 5 మార్కింగ్ చేశారు. ఇంకోటి కట్టడం ఈజీ, డిస్మాంటిల్ చేసినప్పుడు పక్క వాటికి కూడా డ్యామేజ్ కాకుండా చేయాల్సి వస్తుంది. అది చాలా డెలికేట్ గా చేయాల్సి వస్తుంది. ఇంకోటి డ్యామేజ్ అయ్యే విధంగా కాంగ్రెస్ చూస్తుంది అనేది వాళ్ళ పాయింట్. దానంతా ఎట్లా డ్యామేజ్ అవుతుంది అన్న? నీళ్లు నింపితే గేట్లు ఓపెన్ చేస్తే డ్యామేజ్. ఇప్పుడు అది వాడుతూనే లేరు కదా, వాడనప్పుడు డ్యామేజ్ ఎట్లా అవుతుంది చెప్పండి? ఇప్పుడు వాడనప్పుడు ఎట్లా డ్యామేజ్ అవుతుంది చెప్పండి? అంటే అంతా ఏం లేకుండా గాలిపైన కట్టిరా వాళ్ళు మొత్తానికి, అంటే ఒప్పుకున్నట్టే కదా, అంటే వాళ్ళు ఒప్పుకున్నట్టే కదా. మరి అటువంటి పరిస్థితులలో ఇప్పుడు ఇంకోటి అందులో వాటర్ వచ్చినప్పుడు ఓపెన్ చేసినప్పుడు ఇంకా కొత్త సమస్యలు వస్తాయి. ఆ రోజు అదేగా చెప్పింది. ఇప్పుడు అటువంటిది వచ్చి కంప్లీట్గా బ్లాస్ట్ అవుట్ అయింది అనుకోండి, ఎన్ని ఊర్లు
మునిగిపోతాయి, ఎంతమంది ప్రజల ప్రాణాలు పోతాయి. ఆ రోజు ఏం మాట్లాడతారు వీళ్ళు? సో అసలు ఒక పరిస్థితి రావద్దని చెప్పి ముందు జాగ్రత్తతోటి ప్రజలకి ఎందుకు ఆ నీళ్లు రాలేకపోతున్నాయి, వీళ్ళు చేసిన తప్పిదం ఏంది, అన్ని ప్రజలకి వివరించాల్సిన ఒక బాధ్యత మా పైన ఉంది. మేము మోనోపాలీగా ప్రజలకు చెప్పకుండా మా ఇష్టం ఉన్నట్టు చేసే ప్రభుత్వం కాదు ఇది. ఇది ప్రజలు కావాలని చెప్పని ఈ ప్రభుత్వం మాకు మేలు చేస్తుందని నమ్మి మాకు అవకాశం ఇచ్చిర్రు. సో అసలు ప్రజలకి వాస్తవాలు చెప్పాలి. ఒక దిక్కు అభివృద్ధి చేయడం ఎంత ఇంపార్టెంటో, అసలు తెలంగాణ ఈ అప్పులలో కూరుకుపోయి ఈ పరిస్థితి ఎవరి వల్ల వచ్చింది కూడా చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంది. అయితే విచారణ జరిపించే విషయంలో వెంకట్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో మేడిగడ్డ మీద చేస్తే సరిపోద్దని అన్నారట. అధికారులకు ఆ రకమైన ఆదేశాలు ఇచ్చారట. ఏంటి ఈ రెండు రకాల విరుద్ధ ప్రకటనలు ఏంటి? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సంబంధించిన శాఖ మంత్రి గారు. అవును. సో సీఎం గారు ఏంటంటే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన వారికి అన్నారం ఇవన్నీ బ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పి కూడా వారి ఆలోచనతో చెప్పారు. కాబట్టి ఒకటే ఊలింది కదా, ఇది మొత్తం ప్రాసెస్ పెడితే ఇబ్బంది అవుతుందని చెప్పని మొదట ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నారు. కానీ అది అయిన ఎగ్జాక్ట్ వారం రోజుల తర్వాత మనం అన్నారం దగ్గర నీళ్లు మళ్ళీ బయటకు వచ్చి అది కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితి వచ్చిందని చెప్పి వారు కూడా నిర్ణయించారు. ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా కంప్లీట్గా కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన చేయాలని ఇప్పుడు వచ్చారు. అంటే ఇనిషియల్గా లేట్ అవుతుందేమో, ఇమీడియట్గా ఫినిష్ చేయాలని ఆ శాఖ మంత్రి గారు కాబట్టి ఇమీడియట్గా రిజాల్వ్ చేసి ప్రజలకి అంటే వారిపైన ఉంటుంది కదా, అంటే మెయిన్ రెస్పాన్సిబిలిటీ. లాస్ట్ టైం ఆ ప్రభుత్వంలో ఏంటంటే ఏది ఉన్నా రాజు యువరాణి కోశాధికారి, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవిత, హరీష్ రావు, ఇట్లా కాదు కదా. ఏ మంత్రి పైన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అంటే ఆ రాజులతో ఆ కుటుంబంతో ఉత్తమ్ గారికి ఏమన్నా సంబంధాలు ఉండబట్టే అనవసరంగా ఇప్పుడు పాపం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ప్రజలకి సేవ చేస్తూ అనేక సందర్భాల్లో వారు ఓటమి లేని నాయకుడు. వారి కాన్స్టిట్యున్సీలో కానీ ఎక్కడ కానీ అనేక మంది కూడా వారు ఎక్కడ కూడా వారు ఏదో చేయాలనే ఒక స్వార్థం. మొదట్లో నేను కూడా కాంగ్రెస్ పార్టీలో వచ్చినప్పుడు ఉత్తమ్ అన్న ఏంది ఇట్లుంటాడని అనిపిస్తుండే. కానీ వాస్తవానికి స్వార్థం లేకుండా ప్రజలకి సేవ చేయాలని ఒక సంకల్పంతో వారు ఉంటారు. వారు వాస్తవాలకు ప్రజలకు ఏదో మంచి చేద్దామని ఆలోచిస్తే మా మధ్యలో మా కొట్టాడలు పెట్టి అనవసరంగా ఇప్పుడు స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది అన్న. ఇది స్వాతంత్ర అంటే ఎవరి వాళ్ళకి ఇండివిజువాలిటీ ఉంటుంది. వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పినప్పుడు ఒపీనియన్ చేసి ఈ ఒపీనియన్ ఇద్దరి మధ్యలో వైరం స్టార్ట్ అయింది, ఇద్దరి మధ్యలో ఏమైనా కొట్లాట ఉందా, అసలు ఇష్యూ ఏందో సబ్జెక్ట్ ఏందో అది చెప్పక అసలు ఇష్యూని డైవర్ట్ చేసి ఆ రకంగా చూపించడంలో ఇటువంటి పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్ లో కొట్లాటం లేదు, అంత ప్రశాంతంగా 100%. అరే మా కుటుంబం అన్న, మా కుటుంబంలో అంతర్గత పంచాయతీలు మాకేమన్నా ఉంటే 4 గోడల మధ్యలో మేము చేర్చుకుంటాము. 10 సంవత్సరాలు నేనే ఉంటా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశారు. దీని మీద అసంతృప్తి ఉందా? తప్పేముంది? ఈ నాయకులు ఏమైనా అసంతృప్తి? తప్పేముంది? కాంగ్రెస్ పార్టీ వ్యక్తే ముఖ్యమంత్రి ఉంది, ఆయన ప్రకటన చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ వ్యక్తే కదా. అరే ఇప్పుడు ఎవరికైనా చెప్పుకోవచ్చు అన్న, అదే వ్యక్తిగత స్వేచ్ఛ ఉండొద్దు అని ఇంకోళ్ళు కూడా చెప్తారు రేపు పొద్దున్న నేను అయితానని చెప్పని. కానీ ఎండ్ ఆఫ్ ది డే నిర్ణయించేది ఎవరు? అధిష్టానం. నేనదే అంటున్నా, అధిష్టానం కదా. అదే వారి వ్యక్తిగతము, వారికి కావాల్సింది వారు మీడియా ముఖంగా వారు వ్యక్తపరిచిండ్రు. మొన్న నల్గొండ సభలో అన్న కేసీఆర్ గారు పాలిచ్చే గేదెను వదిలేసి తన్నే దున్నపోతుని తెచ్చుకున్నారు. కేసీఆర్ గారు పాలిచ్చే గేదె మేడిగడ్డ చూసినాం కదా, పాలిస్తుందో ఏమిస్తుందో తంతదో. మీరు ఎలా చూస్తారు? వేరే ఎగ్జాంపుల్ ఏం చెప్తారు వెంకట్ గారు? ఎగ్జాంపుల్ చెప్పమనంటే ఏదైతే విద్యార్థుల KG to PG ఉచిత విద్య అన్నారు ఇయ్యలే, అధికారం కోసం దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు చేయలే. ఏదైతే ఒక విషయం నువ్వు మీరేమని అడిగారు, ఏమున్నాయని అన్నారు, మీరు ఏమున్నాయని అన్నారు. అంటే ఇచ్చిన అంటే విద్యార్థులకు అన్యాయం చేస్తాడు KG to PG ఇయ్యక, ఏదైతే యువకులకు ఉద్యోగాలు ఇయ్యక అన్యాయం చేస్తాడు, రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయక అన్యాయం చేస్తారు, గిరిజనులకి పోడు భూములు ఇయ్యక అన్యాయం చేస్తారు, దళితులకు 3 ఎకరాలు ఇస్తా అని చెప్పి అన్యాయం చేస్తారు, మహిళలకి సంక్షేమ పథకాలు తీసుకొస్తా అంటే ప్రతి వర్గానికి ప్రతి కులానికి మోసం చేసినా కూడా దాన్ని పదే చెప్తే మీకు తప్పనిపిస్తుంది. నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి 2 సార్లు అధికారంలోకి రావడానికి తప్పుడు వాగ్దానం చేసిన కేసీఆర్ గారు కరెక్ట్ అనిపిస్తారు అంటే ఇది ఎక్కడ న్యాయం అన్నా? సరే, దళిత బంధు విషయంలో ఏం చెప్తారు? మీరు కంటిన్యూ చేస్తారా లేదా? దళిత బంధు దాంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు దానికి సంబంధించి ఎడ్యుకేషన్ సెక్టర్లో దాన్ని ఉపయోగించుకునే పరిస్థితి లేదు. అంటే ఇది నా వ్యక్తిగతం చెప్తున్నా. ఇప్పుడు మనం ఒక స్కీమ్ని తెచ్చినప్పుడు ఏంటంటే మా దళిత సోదరులని ముందుకు తీసుకురావాలి, ఆ కులాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పి ఆ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేశారు. సో నిజంగా ఎవరినన్నా ముందుకు తీసుకురావాలంటే ఉదాహరణకి ఒక వ్యక్తి ఇంజనీరింగ్ వరకు చదువుకుంటాడు, అప్పో సొప్పో చేసి ఉన్నదంతా అమ్మి ఇంజనీరింగ్ దాకా చదువుకుంటాడు. అసలు వ్యక్తికి ఒక 10 సంవత్సరాలు 10 లక్షల రూపాయలు బయట దేశానికి వెళ్ళి పై చదువులు చదువుకొని ఉపయోగిస్తే ఆ మొత్తం వీధి ఆ కుటుంబం బాగుపడుతుంది. కానీ ఈ రోజు ఏముంది ఆ స్కీమ్లో? అసలు వ్యక్తికి మళ్ళీ ఒక 10 లక్షలు పెట్టి ఒక కారు కొనిచ్చి మళ్ళీ డ్రైవర్ లెక్క తోలుకో అని చెప్తారు.
నా ఒపీనియన్ అయితే ఆ వ్యక్తికి 10 లక్షలు బయట దేశాలకి పోయి చదువుకుంటే ఆ వ్యక్తిని చూసి మరికొంతమంది బయట దేశాలకు పోతారు, ఆ వీధి అభివృద్ధి చెందుతుంది, ఆ ఏదైతే సంబంధించి మా దళిత సోదరులు అభివృద్ధి చెందుతారనే ఉద్దేశం. దళిత కుటుంబాల్లో గురించి చెప్తున్నారా లేదంటే ఓవరాల్ గా చెప్తున్నారు మీరు దళిత బంధుని అసొంటి స్కీమ్స్ లో కూడా పెట్టాలి, దానిపైన కొంచెం ప్రక్షాళన చేసే పరిస్థితి ఉంది కాబట్టి అవన్నిటిని రివాంప్ చేసి ఆ స్కీమ్ అంటే దళిత బంధు నిధుల్ని ఆ కుటుంబాల్లో ఉన్న వ్యక్తి చదువుకోవడానికి మాత్రమే ఉపయోగించాలి. ఉపయోగిస్తే బాగుపడుతుంది. ఎండ్ ఆఫ్ ది డే తీసుకురా. ఇప్పుడు అంత కష్టపడి అంత చదువుకొని వాళ్ళ కుటుంబం ఎందుకు చదివించింది? బయట దేశానికి నిజంగానే ఒక 10 లక్షలు ఏదో సంబంధించి ప్యాకేజ్, యాన్యువల్ ప్యాకేజ్ 15 లక్షలు సంపాదిస్తాడని మళ్ళీ తీసుకొచ్చి నువ్వు కారు కొనిచ్చి మళ్ళీ డ్రైవర్ చేస్తా అంటే ఎట్లన్నా? అంటే వాళ్ళు బాగుపడొద్దా? అది కేసీఆర్ గారి ధోరణి. ఏదైతే సంబంధించి ఎవడెక్కడ ఉన్నాడో అక్కడే ఉండాలి, నేను దొరలెక్కనే ఉండాలని చెప్పాను. కానీ కాంగ్రెస్ పార్టీ ధోరణి అది కాదు. ఏదైతే సంబంధించి ప్రతి కులం కూడా ముందుకు రావాలి, అభివృద్ధి పదంలో ఉండాలి, అందరూ సమానంగా ఉండాలి. అంటే మీరు కుటుంబంలో కలిసి ఉంటున్నారు అంటున్నారు, కానీ మీకు ఎమ్మెల్సీ వచ్చిందని మీ సొంత పార్టీ ఇదిగోండి, నాకు తెలిసి అయితే బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ వచ్చినాక ఎక్కడ కూడా ఎవరు కూడా దీనిపైన నెగిటివ్ కామెంట్ చేయలేదు. ఎక్కడ కూడా ఆన్ రికార్డ్ చెప్తున్నాను, ఈ రోజు అటు వరకు ఎవరు కూడా చెప్పలేదు. సరే, ఇంకోటి, ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా ఒకరిపైన ఒకరికి ఇష్టం ఉంటుంది, అయిష్టం ఉంటుంది. అందరు కూడా 100% ఎవరిని కూడా సాటిస్ఫై చేయలేదు. ఇక్కడ మీరు 7 ఉన్నారు, 5 నేను చెప్పే దాంతో ఏకీభవిస్తారు, 2 నేను చెప్పని దాంతో కరెక్ట్ కాదని చెప్పి భావిస్తారు. అదే రకంగా ఎవరికన్నా వ్యక్తిగతంగా నాతో ఎవరైనా తెలిసి తెలియక నేను ఏమైనా పొరపాటు చేస్తే ఆ వెంకట్కి ఎమ్మెల్సీ పదవి వచ్చేసింది, ఇంకా మమ్మల్ని ఏమో చేస్తాడని ఒక ఆలోచనతో వారు రకంగా మాట్లాడుంటారు. కానీ అట్లా ఎవరైనా మాట్లాడినా కూడా అసలు వ్యక్తి ఇంటికి పోయి అన్నా మరి నా పైన ఎందుకు కోపం ఉందన్న అని చెప్పి నాకంటే పెద్దోడైతే కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటారు. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీల మీద భారతీయ జనతా పార్టీ నాయకులు ఈటెల రాజేందర్ గారు ఒక కామెంట్ చేశారు. అసలు కలలో కూడా ఎవరన్నా ఈటెల రాజేందర్ గారు కలలో కూడా ఇవి పూర్తి చేయటం సాధ్యం కాదు ఏమంటారు? ఈటెల రాజేందర్ గారు ఏదైతే సంబంధించి కేసీఆర్ గారిని అంచేస్తాడు, ముక్కు నీళ్ళకు రాస్తాడు, అది అని చెప్పి భావించి నాసొంటి విద్యార్థి నాయకుని పక్కన పెట్టి అంత డబ్బు ఖర్చు పెట్టినా ప్రజలు గెలిపించారు. దాని తర్వాత ఈటెల రాజేందర్ గారు చేసిన పనికి ఆయన మాట్లాడేటి కరెక్టో కాదో మా హుజరాబాద్ ప్రజలే గుణపాఠం చెప్పారు. ఈ రోజు ఈటెల రాజేందర్ గారు బయటకు వచ్చి కేంద్రంలో ఉన్న మోడీ జపం చేసుకొని వారు మాట్లాడితే, సరే ఆయనకి ఏదో పదవి కావాలి, రాజ్యసభ కోసం కావాలంటే ఆయన ఏదో ఇంకా మాట్లాడకపోతే ఆయన దుకాణం నడవదు కాబట్టి వారు మాట్లాడుతున్నారు. దాన్ని కూడా మీరు వచ్చి నన్ను అడుగుతే ఎట్లా వాళ్ళన్నా? అంటే నేను రాజకీయాల నుంచి వదిలేసిపోతా, కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అమలు చేస్తే అంటున్నారు. అరే ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను కూడా చెప్పిండు హుజరాబాద్లో, మరి ఎందుకు తీసుకోవట్లేరు? ఓకే సార్, ఇప్పుడు కొత్త బాధ్యతలు తీసుకున్నారు కదా, పాతబడ్డాయి కదా అని స్టూడెంట్ సమస్యలు పట్టించుకోవడం మానేస్తారా? ఇప్పుడు బహుశా నేను మాట్లాడిన 45 నిమిషాలలో మొదట 25 నిమిషాలు మొదట నేను మాట్లాడిందే విద్యార్థుల గురించి, నా యువకుల గురించి ఏం చేస్తామని చెప్పినాం. చాలా స్పష్టంగా మాకు క్లారిటీ ఉంది. ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి వెన్నుముక్క అంటే ఏదైతే సంబంధించి 2 భుజాలు ఎక్కేసుకుంటే ఒక దిక్కు రైతులు ఎంత ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం విద్యార్థులు యువకులు కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే రైతులు కష్టపడేది కూడా వాళ్ళ పిల్లల భవిష్యత్తుకు వస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా ఆ విజన్ తోటి ఉంది. కాకపోతే విద్యా వ్యవస్థని కంప్లీట్గా భ్రష్టు పట్టించేశారు గత ప్రభుత్వం. సో ఆ విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేయాలి, ఇంకెవరికైనా ఇస్తే చిన్న తప్పులు చేస్తే ఇబ్బంది అవుతుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో ఆ విద్యాశాఖని వారి దగ్గర పెట్టుకొని వారే పర్సనల్గా దాన్ని సూపర్వైజ్ చేస్తారు. అంటే విద్యా వ్యవస్థకి ఎంత ఇంపార్టెన్స్ ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా ఎక్కడ పోరాటం జరిగినా బల్మూరి వెంకట్ అక్కడ కనిపిస్తారు. ఈసారి విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఎక్కడ పోరాటం చేసినా బల్మూరి వెంకట్ అలాంటి పరిస్థితి వస్తే 100% బల్మూరి వెంకట్ ఆ పోరాటం చేసే అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ మీకు అదే చెప్తున్నా. లాస్ట్ టైం ఏంటంటే నేను సమస్యలు చెప్పడానికి ఎవరన్నా కూడా మొదటి రిప్రజెంటేషన్ ఇస్తాం. రిప్రజెంటేషన్ ఇయ్యనికి పోతే నా పైన 22-24 కేసులు పెట్టరు, మెమరాండం ఇయ్యనికి పోతే, ధర్నాకు కాదు. అప్పుడు ధర్నా చేసే పరిస్థితి వచ్చింది. ఈ రోజు నువ్వు ఏ సమస్య చెప్పినా సరే నిజంగా ఎవరికన్నా సమస్య జల్దీ సాల్వ్ అవుతలేదని చెప్పని మా ప్రతిపక్ష పార్టీలో వాళ్ళు వీళ్ళు ఎగేసేయాలని చెప్పి ధర్నా చేయించిన ఆ ధర్నా స్పాట్కి నేను పోయి సమస్య ఏందని చెప్పి అక్కడ నేను తీసుకొని సంబంధించిన మా మంత్రి గారితో సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడి ఆ 2 వ్యక్తులని బండ్లు ఎక్కించుకొని సెక్రటరీ తీసుకొని కల్పిస్తాను. ఆ క్లారిటీ నాకుంది. నేను ఎమ్మెల్సీ అనే రోజు చెప్పి నేను ఇప్పుడు చెప్తున్నా, ఎవరికైనా సమస్య ఉంది ఎక్కడైనా చేస్తున్నంటే నేను అక్కడికి వెళ్తాను. కానీ హుజూరాబాద్ ప్రజలకి బల్మూరి వెంకట్ యాటిట్యూడ్ చూపిస్తాడు అని ఒక కామెంట్ ఉందండి. దాన్ని ఎలా చూస్తారు? హుజూరాబాద్ ప్రజలకి నేను యాటిట్యూడ్ చూపిస్తా అని చెప్పారు. అసలు బల్మూరి వెంకట్కి యాటిట్యూడ్ అని చెప్పారు. బహుశా మీరు నాతోటి మీరు అప్పటికెళ్ళి మాట్లాడుతారు. అసలు యాటిట్యూడ్ గర్వం ఉండాల్సిన అవసరం అయితే నాకు లేదు. ఇంకోటి, హుజూరాబాద్ ప్రజలకి చాలా సాన్నిహిత్యంగా దగ్గరగా నేను ఉన్నాను. కాకపోతే హుజూరాబాద్ పరిస్థితులలో ఎలక్షన్స్ అయిపోయినాక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక సిస్టమ్ ఉంటుంది. పోటీ చేసిన అభ్యర్థి కూడా ఒక యువకుడు,
ఈరోజు బల్మూరి వెంకట్ పోయి మరొక యువకుడిని పొడిచే విధంగానో ఎత్తి చూపే విధంగానో ఆయన ఇబ్బంది పెట్టే విధంగా పనిచేస్తే బల్మూరి వెంకట్ ఏదైతే ఏ కళతోటైతే రాజకీయాల్లోకి వచ్చినో నా లెక్క మరికొంతమంది యువత రాజకీయాలకు రావాలని నేను కోరుకున్నానో అసలు ఆ విజన్కి అర్థం ఉండదు. సో అటువంటి పరిస్థితులలో ఈ రోజు నాకు హుజరాబాద్కి ఎవరు ఫోన్ చేసినా మొదట అక్కడ మాకు ఒక ప్రతినిధి ఉన్నాడు కాన్స్టిట్యున్సీకి. సో ఆ వ్యక్తితోటి మాట్లాడాలని చెప్పి నేను చెప్తున్నా, అది పార్టీ లైన్. అది ఇప్పుడు అంతటా నేనే ఉండాలి, అందరు నా దగ్గరికే రావాలనే ఉద్దేశం అట్లా నేను ఆ వ్యక్తి దగ్గర పొండి అని చెప్తే ఎవరికన్నా దాని యాటిట్యూడ్ అని అనిపిస్తే అది సిస్టమ్. అది ఎమ్మెల్సీ పదవి వచ్చిన తర్వాతనే యాటిట్యూడ్ అనేది వచ్చింది అనేది కూడా ఉంది సార్. ఎమ్మెల్సీ కాదు, నేను ఎప్పుడైతే హుజరాబాద్ ఎన్నికలు టికెట్ ఇంకో వ్యక్తికి అనౌన్స్ అయినాక ఆ రోజు నా హుజరాబాద్ ఉన్న ఆఫీసర్స్ తీసేసినాను. ఆడున్న ప్రజలకు సంబంధించి ఎక్కడ కూడా నేను పోయినా కూడా ఫస్ట్ ఆడ మా క్యాండిడేట్ ఇంటికి వెళ్ళి దాని తర్వాత, ఎందుకంటే ఇది పార్టీ సిస్టమ్. ఇప్పుడు మనం ఆ సిస్టమ్ ఫాలో కాకపోతే మనం ఇంకొక వ్యక్తిని తొక్కాలి హింస. ఎందుకంటే ఆల్రెడీ పూర్వం ఏందనంటే రాజకీయ పార్టీలలో వ్యక్తిగత విమర్శలు కొట్లాటలు మీరే అన్నారు కలిసిమెలిసి ఉంటారు అని చెప్పని. నెక్స్ట్ జనరేషన్ కూడా ఎవరో ఒకరు ఇనిషియేటివ్ తీసుకోవాలి, అంటే కలుపుకొని వెళ్ళి అందరు కలిసి ఉండే విధంగా ఇనిషియేటివ్ తీసుకోవాలి. సో ఆ ఇనిషియేటివ్లో భాగంగా నేను ఆ రకంగా ఒకరిద్దరితో ఎవరితో మాట్లాడకపోతే వాళ్ళకి ఆ రకంగా భావించి ఉండొచ్చు తప్ప. వెంకట్ గారు మొన్న నల్గొండ సభలో అంతే స్పీడ్తో మేము అధికారంలోకి వస్తామని కేసీఆర్ గారు అన్నారు. ఎంత స్పీడ్ తోటి అన్న? మీకేమన్నా భయం ఉందా? ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి లేకుండా అని అన్నారు. నాసంటి వ్యక్తికి కూడా స్పష్టత ఉంది. ఇంకోటి బీజేపీ తోటి కలిసి ప్రజాప్రభుత్వాన్ని కూలగొట్టాలనే ప్రయత్నంతో వారు ఆ రకమైన మాటలు మాట్లాడితే తెలంగాణ ఉద్యమాలు చేయడం ఏం కొత్త కాదు, తెలంగాణ పోరాటాల గడ్డ. ఇంకోటి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది 60% జనాభా ఉన్న యువ కులం. ఆ యువ కులానికి ఏదైతే వారు ఇచ్చిన డెసిషన్కి వ్యతిరేకంగా పోయి మా దగ్గర డబ్బు ఉంది అని ఒక డబ్బు మదంతో, కేంద్రంలో మేము అధికారంలో ఉన్నామని ఒక అధికార మదంతో తెలంగాణ ప్రజల జోలికి వస్తే వెంకటన్న కొంచెం మంచోడేమో కానన్నా నా ఏదైతే నా కులంలో ఉన్న నా యువకులు అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద కులం ఈ యువకులం అంతా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారిన మీకు అదే చెప్తున్నా. ఈ యువకులం ఒక్కసారి సంకల్పం తీసుకుందనుకో అధికారంలోకి వచ్చి కూడా ఇంటి బయటికి రాలేని పరిస్థితి ఉంటుంది. సరే, ఇప్పుడు స్టూడెంట్ లీడర్గా లాఠీ దెబ్బలు బాగానే తిన్నారు. మరి ఈ దెబ్బలు తిని మీరు ఎమ్మెల్సీ అయ్యారా, లేదంటే ప్రత్యర్థుల్ని దెబ్బ కొట్టి ఎమ్మెల్సీ అయ్యారా? ఎమ్మెల్సీ అనేది నన్ను ఎమ్మెల్యే కోటాలో నామినేట్ చేసారు. నిజంగా నా దగ్గర ప్రజలు ఎన్నుకోరు అంటే మీరు అడిగిన క్వశ్చన్కి నేను చెప్పొచ్చు. నేను దెబ్బలు తినాలని ఎవరు పోరు, సమస్యని పరిష్కరించడానికి వెళ్తాము. సమస్యలు పరిష్కరించడానికి వెళ్ళినప్పుడు దెబ్బలు తినాల్సి వస్తుంది. అవతల ఇంకోటి ప్రత్యర్థులని ఎప్పుడైతే మేము ప్రజలకి వాస్తవాలు చెప్పి ప్రజల వ్యక్తిని ఓడించారంటే మేము నెగ్గినట్టే కదా. ఇప్పుడు మీ మీద 88 కేసులు ఉన్నాయి, అలాగే జైలుకు కూడా వెళ్ళారు. సో ఇవన్నిటి దాంట్లో మీరు అసలు ఏం నేర్చుకున్నారు? గుణపాఠం అంటే ప్రజలు ఒక తీర్పు ఇచ్చినప్పుడు దాన్ని ఎవరన్నా అమలు చేయకపోతే మళ్ళీ ప్రజల గుణపాఠం ఎట్లా నేర్పుతారు అనేది నేర్చుకున్నాను. ఆ భయం అది చూడడం వల్ల నాలో కూడా ఈరోజు ఒక భయం ఉంది. ఏమని, ఈరోజు నాకు ఒక పదవి ఇచ్చిర్రు, నా పదవిని నేను చక్కగా అమలు చేయకపోతే అవతలోనికి ఏదైతే గుణపాఠం ఎట్లయితే ప్రజలు చూపించారో రేపు పొద్దున బల్మూరి వెంకట్కి కూడా అసలు గుణపాఠం అసలు పరిస్థితి వస్తుందని ఆ భయం కూడా నాలో ఉంది. అన్న, హుజరాబాద్లో గెలుపు రుచి చూడముందుకే పెద్దల సభకి వెళ్ళారు. మీరు గెలుపు రుచి నచ్చలేదా మీకు? గెలుపు అనేది కేవలము ఎలక్షన్స్లో గెలిస్తేనే గెలిచినట్టు అని చెప్పి భావిస్తే అది వ్యక్తిగత లాభం అవుతుంది. నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నేను గెలిచినట్టు అని చెప్పి భావించిన. ఎందుకంటే బల్మూరి వెంకట్ కేవలం నేను ఒక శాసనసభ్యుని అయితే నేను ఇచ్చిన హామీలు అమలు చేయలేను. ఇప్పుడు మా సోదరుడే హుజరాబాద్లో గెలిచిండు ఎమ్మెల్యే, మా పార్టీ అధికారంలోకి రాలే, నేను ఇచ్చిన హామీలను ఎట్లా అమలు చేస్తాను అంటుండు. సో నాకు కూడా స్పష్టత ఉండే అట్లా ప్రజలకి ఫేక్ ప్రామిసెస్ ఇవ్వద్దు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మేము ఇచ్చిన హామీలను అమలు చేయగలుగుతామని చెప్పి నేను భావించిన. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్త నేను కాబట్టి నేను కూడా ప్రత్యక్షంగా బల్మూరి వెంకట్ని చూసి మీ నియోజకవర్గ ప్రజలు మీకు ఓటేసి గెలిపిస్తే ఆ మజా వేరు కదా అన్న. నేను నాకు 30 సంవత్సరాలు, ఇంకా 30 సంవత్సరాలు అయితే ఉంటాయి సార్. 60 ఇయర్స్కి నా క్లారిటీ 60 ఇయర్స్కి ఇచ్చి పెడతా. 30 సంవత్సరాలలో తప్పనిసరిగా ప్రజాక్షేత్రంలో పోటీ చేస్తా. నా పార్టీ అవకాశం ఇస్తే తప్పనిసరిగా పోటీ చేస్తా. 100% పోటీ చేసినప్పుడు ప్రజల ఆశీర్వాదంతో గెలిచి వస్తా.